पान में पुदीना देखा नक्का नगीना देखा चिकनी चमेली देखी चिकना कमीना देखा चांद ने चिटर होके चिट किया तो सारे तारे बोले गीली गीली अक्का पप्परा परा पप्परा परा पप्परा परा मेरी बात तेरी बात जादे वादे बुरी बात थाली में कटोरा लेके आलू बात मूली बात मेरे पीछे किसी ने रिपीट किया तो साले मैंने तेरे मुंह पे मारा मुक्का पप्परा परा पप्परा परा परा अब तो क्या बुरा क्या भला है फर्क पहचानना बदतमीज दिल बदतमीज दिल बदतमीज दिल रेवंत अण्णा मीके बदतमीज दिल बदतमीज दिल बदतमीज दिल మానేనా మనమే కదా మానేనా మనమే కదా మానేనా ఎందుకు తెలుసా రేవంత్ అన్న మీ దగ్గర కాకి ఉంది కదా ఆ కాకిళ్ళ దగ్గర లాఠీ ఉంది కదా ఆ లాఠీ దగ్గర లాజిక్ లేని కేసులు వేస్తే ఊకుంటారు కదా పోరలు భయపడతారు కదా అని అంటే మీ దగ్గర అడ్డమైన ప్రభుత్వం ఉంటే మా దగ్గర పవిత్రమైన కోర్టులు ఉన్నాయి అని చెప్పి అలా నిరూపించింది తెలంగాణ హైకోర్టు ప్రజల మనోభావాలకు ప్రజల హక్కులకు మేము నిలబడతాం అని చెప్పి ఇలా తెలంగాణ హైకోర్టు మరొకసారి నిరూపించింది తెలంగాణ హైకోర్టు ఏదైతే మెకానికల్ ఎఫ్ఐఆర్లు పెట్టింది చూడు ఫ్రెండ్స్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కార్యకర్త నల్ల బాలు మీద ఏదైతే అడ్డమైన కేసులు పెట్టి ఆయనని లోపలేయాలని చూసింది కదా ఆ కేసులన్నింటినీ కొట్టేసి పాడేసింది ఇలా తెలంగాణ హైకోర్టు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇది ఒక పార్టీ విక్టరీ కాదు ఫ్రెండ్స్ యావత్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే గలమిప్పి మాట్లాడుతున్నారో చూడండి ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లందరికీ ఇది ఒక విజయం విక్టరీ అని నేను చెప్తా కట్ చేసి సీన్ లోపలికి పోతే ఏందనంటే తెలంగాణ హైకోర్టు ఏం చేసిందంటే ఫ్రీ స్పీచ్కి ఇలా కవచమై నిలబడ్డది కేసు ఏంది అని అంటే నల్లబాలు వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ 10th September 2025 ఆ జస్టిస్ తుకారాం గారికి మా పాదాభివందనాలు అసలు ఏమైందంటే ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అంట యంగ్ బీఆర్ఎస్ యాక్టివిస్ట్ నల్లబాలు కాంగ్రెస్ యొక్క పాలసీలను ఎండగడుతూ ఆయన కొన్ని ట్వీట్లు చేసిండు ఏమని ట్వీట్ చేసిండు అంటే ఒక పొలిటికల్ క్రిటిసిజం ట్వీట్లు చేసిండు నో విజన్ నో మిషన్ ఓన్లీ 20% కమిషన్ అని చెప్పి ట్వీట్ కొట్టిండు అంటే వెనకటికి వీళ్ళు పేటీఎం పే కమిషన్ అని చెప్పి కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ మీద చేస్తే అది సంసారం అదే ఎవరన్నా కార్యకర్త ఈడ చేస్తే అది వ్యభిచారం ఇప్పుడు ఇది బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పంచాయతీ కాదు ఏ పార్టీ రేపు వచ్చినా ఈ కేసు లాన్ అనేది ఒక కవచమై నిలబడుతుంది ఫ్రెండ్స్ ఈ పాలకులకు ప్రజలకు మధ్యలో నంగనాచి రాజకీయాలు చేస్తారు చూడు వాళ్ళందరినీ గుడ్డలుడ తీసికొట్టింది రేవంత్ అన్న మీ డైలాగ్ మీకే తెలంగాణ హైకోర్టు ఇలా కాంగ్రెస్ అడ్డమైన ఎఫ్ఐఆర్లు పెడతా ఉంటే డిలీట్ బటన్ ఒత్తింది తెలంగాణ హైకోర్టు నిజంగా చెప్పాలనంటే డెమోక్రసీ అనేది డిక్టేటర్షిప్ కాదు విత్ బ్లూ టిక్ మార్క్స్ మిస్టర్ రేవంత్ అని చెప్పి హెచ్చరిక జారీ చేసింది తెలంగాణ హైకోర్టు ఇలా హైకోర్టు ఇంటర్వెన్షన్ మాట్లాడితే కోర్టు వర్డిక్ట్ గురించి మాట్లాడితే 3 ఎఫ్ఐఆర్లు ఏదైతే నల్లబాలు మీద కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది చూడు ఆ 3 ఎఫ్ఐఆర్లను క్వాష్ చేసి పడేసింది తెలంగాణ హైకోర్టు ఇవి మెకానికల్ ఎఫ్ఐఆర్లు ఇవి ఇల్లీగల్లు అని చెప్పి డిక్లేర్ చేసింది తెలంగాణ హైకోర్టు ఇన్ఫ్యాక్ట్ స్ట్రెస్ చేసింది పొలిటికల్ స్పీచ్ అది హార్ష్ ఉన్న ఆర్టికల్ 1 ఆఫ్ ఏ అందులో ప్రొటెక్ట్ కాబడుతుంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అది హార్ష్ ఉన్నా అని చెప్పి బల్లగుద్ది మరీ చెప్పింది తెలంగాణ హైకోర్టు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే absence ఆఫ్ స్టాట్యూటరీ ఇంగ్రీడియంట్స్ అబ్యూస్ ప్రాసెస్కి దారితీయాయి ఎఫ్ఐఆర్ ఎట్లా చేస్తావు అని చెప్పి జస్టిస్ తుకారాం గారు మాట్లాడారు తెలంగాణ హైకోర్టు హెచ్చరించింది మన ప్రభుత్వాన్ని అసలు ఏమైందంటే నో విజన్ నో మిషన్ ఓన్లీ 20% కమిషన్ అని చెప్పారు కదా చెప్పంగానే వీళ్ళు బత్తమీజ్ దిల్లోళ్ళు నువ్వు మా ముంగట ఏదైనా రిపీట్ చేస్తే తేరే ముప్పే మార ముక్క అనగానే మేమందరం పప్ప రప్ప రప్ప అప్ప రప్పర అని వాడమాడ మేము ఆలుబాత్ ములిబాత్ అని అంటాం మేము కూడా అసలు ఏమైందనంటే ఇది ఇప్పుడు ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తుంది ఎవరు రేవంత్ రెడ్డి గారు విషన్ లేదు మిషన్ లేదు ఓన్లీ కమిషన్ ఉన్నది అని అంటే రేవంత్ రెడ్డి గారు అని అన్నాడు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి అన్నాడు అనుకోగానే సారికి రేషం వచ్చేసి కేసులు ఎవరు పెట్టిర్రు అని అంటే పోలీసులు పెట్టిరట కేసులు మాట్లాడింది ప్రభుత్వం మీద కేసులు ఎవరు పెట్టిరు పోలీసులు కానిస్టేబుల్ కేసులు ఫైల్ చేసిరట ఈ కేసులో లోకస్ స్టాండీ లేనిది
అగ్రీవ్డ్ పర్సనే ఎవరైతే పర్సన్ ఎఫెక్ట్ అవుతాడో వాళ్ళే కేసులు బుక్ చేయాలి, వాళ్ళే డిఫమేషన్ పెట్టాలి, కానీ ఎలిగాలు మలిగాలు అందరు పెడతా అంటే నడవది అని చెప్పి నేననిలే, తెలంగాణ కోర్టు చెప్పింది. నీకు లోకస్ స్టాండీ ఉందా అని చెప్పి హెచ్చరించి మరీ అడిగింది. ఇన్ఫ్యాక్ట్ గుడ్డలొడదీసి అడిగింది ప్రభుత్వాన్ని. ప్రిలిమినరీ ఎంక్వైరీ లేకుండా ఎఫ్ఐఆర్లు పెడతారా? అయ్యా జాగిర్ అనుకున్నారా? ఇష్ట రాజ్యంగా చేస్తున్నారు. ఇది ప్రజాపాలననా లేక పౌరుషాల పాలననా అని చెప్పి హెచ్చరించింది తెలంగాణ హైకోర్టు. డిఫర్మేషన్ అనేది మెజిస్ట్రేట్ చేస్తాడు కానీ పోలీసు వాళ్ళు చేస్తారా అండి అని చెప్పి ప్రశ్నించింది నా తెలంగాణ హైకోర్టు. ప్రాసిక్యూటర్ ఒపీనియన్ తీసుకోవాలి కదండి ఎఫ్ఐఆర్ పెట్టే కంటే ముందు. ఇష్టం వచ్చినట్టు అడ్డమైన కేసులు పెట్టుకొని చేస్తానంటే ఎఫ్ఐఆర్లు రిజెక్ట్ చేస్తాం అని చెప్పి మాట్లాడింది. కాంగ్రెస్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఈగో కోసం పోలీసులను బలి చేయొద్దు అని చెప్పి హెచ్చరించింది తెలంగాణ హైకోర్టు ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ మీద కూడా జర మనం మాట్లాడాలి కదా, ఆధారాలతోనే మీ చిత్రగుప్తుగా పెడతా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రాక్ సాలిడ్, ఇది గుర్తుపెట్టుకోర్రి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ. రైట్ టు ఫ్రీ ఎక్స్ప్రెషన్ 19(1)(a) మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది. 19(2) ఓన్లీ లిమిటెడ్ రిస్ట్రిక్షన్స్ పబ్లిక్ ఆర్డర్, డిఫమేషన్ అండ్ ఆబ్సినిటీ ఉంటే తప్ప. ఇది మీరు గుర్తుపెట్టుకోర్రి. దీనికి సైటేషన్స్, లీగల్ ప్రొసీడింగ్స్ మీకు కవచమై నిలబడతాయి ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోర్రి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ. సింపుల్గా లాంగ్వేజ్లో చెప్పాలంటే శ్రేయా సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2015లా ఏమన్నారంటే అనాయింగ్ ఆర్ ఒఫెన్సివ్ స్పీచ్ ఈజ్ నాట్ ఏ క్రైమ్ అని. అంటే నువ్వు ఇప్పుడు ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేసుకుంటా ఏందా ఏం చేస్తుర్రా మీరు, ఏమన్నా ప్రభుత్వానికి సిగ్గుందా అని అంటే అది అబ్సినిటీ అయిపోతుందా? ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం, ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, అది అబ్సినిటీ ఎట్లయితుంది? మళ్ళీ గుడ్డలడ తీసి కొడతారన్న ముఖ్యమంత్రి, అబ్సినిటీ కాదా? గదే సైటేషన్. అది నేను అర్థమయ్యేటట్టు చెప్పిన గంతే. దాని తర్వాత కేదార్నాథ్ సింగ్ వర్సెస్ బీహార్ 1962లా ఓన్లీ దట్ స్పీచ్ దట్ ఇన్సైట్స్ వాయిలెన్స్ కెన్ బి పనిష్డ్. అంటే ఇప్పుడు నేను ఒక స్పీచ్ ఇచ్చిన, అది మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టేసింది, ప్రాణహాని జరిగింది, అప్పుడు నువ్వు దాన్ని తీసుకో అని చెప్పి చెప్పింది. ఇవి గుర్తుపెట్టుకోరు ఫ్రెండ్స్ చాలా కీలకంగా. దాని తర్వాత ఆర్ రాజగోపాల్ వర్సెస్ తమిళనాడు 1994లా గవర్నమెంట్స్ కాంట్ సూ ఫర్ డిఫమేషన్. ప్రభుత్వాలు డిఫమేషన్ ఎట్లా ఉంటాయండి? ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ఇవి ప్రజలపైన డిఫమేషన్లు వేస్తుందా? అంటే నిరసన వ్యక్తం చేయొద్దా? మళ్ళీ కంకిల పొట్టు మీరు వెనకటికి నిరసన వ్యక్తం చేసినప్పుడు అప్పుడు పాలకులు, ప్రతిపక్ష నాయకులకైతే సెలెస్టియల్ బాడీలా, మిమ్మల్ని ఎన్నుకోబడ్డ ప్రజలు పిచ్చోళ్ళా అంటే ఆ మీనింగ్ వస్తుంది అనమాట. గట్ల చెప్తున్నా, ఇది ఒక కేసులా ఉన్నది. దాని తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2016 డిఫమేషన్ ఈజ్ ఓన్లీ ఫాల్స్ స్టేట్మెంట్స్ హార్మింగ్ రెప్యుటేషన్ నాట్ పొలిటికల్ క్రిటిసిజం. డిఫమేషన్ అనేది ఒక ఫాల్స్ స్టేట్మెంట్ రా భయ్, పొలిటికల్ క్రిటిసిజం డిఫమేషన్ ఎట్లా అంటావు? పడ్డదా పొక్క కాంగ్రెస్ వాళ్ళకు? దాని తర్వాత కోర్టు ఏమని చెప్పిందనంటే, కోర్టు క్లియర్ కట్గా ఏం చెప్పిందనంటే ఫ్రెండ్స్, ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ కూడా డిక్లేర్ చేసింది. డిఫమేషన్ ఈజ్ ఈక్వల్ టు నాన్ కాగ్నిజబుల్ అని చెప్పింది. కేస్ సైటేషన్స్ కూడా ఏముంటాయి ఫ్రెండ్స్ దీనికి సపోర్ట్గా? లలిత కుమారి వర్సెస్ యూపీ ఎఫ్ఐఆర్ ఓన్లీ ఫర్ కాగ్నిజబుల్ అఫెన్సెస్. నువ్వు నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ పెట్టి నువ్వు చేసేస్తానంటే ఎట్లా అని చెప్పి మాట్లాడారు. దాని తర్వాత కోర్ట్ ఫైండింగ్స్ కూడా చాలా ఉండే. పోస్టులు, పొలిటికల్, అబ్సీన్లు అని అంటే కుదరదు అని చెప్పింది. ఎక్కడైనా వైలెన్స్ అయిందా? ఎక్కడైనా పబ్లిక్ లా అండ్ ఆర్డర్ డిసార్డర్ అయిందా? ఏమన్నా మొత్తం అవకతవకలు జరిగినాయా? అది కూడా నువ్వు లోకల్ స్టాండింగ్ లేకుండా థర్డ్ పార్టీ వాళ్ళతో పెడతావా లీగల్ స్టాండింగ్ లేకుండా అని చెప్పి హెచ్చరించింది. అయితే నేనేమని మాట్లాడతానంటే ఫ్రెండ్స్, ఈ యాంగిల్ తీసుకొని మనం మాట్లాడితే, ఇలా ప్రతి ఒక్క సోషల్ మీడియా కార్యకర్త, డిజిటల్ మీడియా కార్యకర్త, డిజిటల్ యాక్టివిస్టు ఎంపవర్ అయ్యిండు. ఇలా వీళ్ళు రాజకీయాలను అడ్డం పెట్టుకొని, సర్కారులను అడ్డం పెట్టుకొని పొలిటికల్ వెండేటా, పొలిటికల్ రివెంజ్ తీస్తానంటే కుదరదు. ఇన్ఫ్యాక్ట్ హార్ష్ క్రిటిసిజం, ప్రభుత్వాల మీద హార్ష్గా మనం మాట్లాడినా, సటైర్లు వేసినా, ఏమైనా మెమ్మేలు చేసినా, ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ హైకోర్టు ఇలా మనకు కవచమై నిలబడ్డది ఈ జడ్జిమెంట్తో. సోషల్ మీడియా వాయిస్లను మీరు సప్రెస్ చేస్తారా? మీరు మాట్లాడుతున్నప్పుడు సంసారం కాదా అది? ఎన్ని మాటలు అంటారండి మీరు అప్పుడు అధికార పార్టీలలోనే ఇష్టం వచ్చినట్టు? దాని తర్వాత చేతులు దులిపేసి శనగలు తిన్నామా, చేతులు దులుపుకున్నామా శనగలు దొరికిన తర్వాత. అంటే ఇప్పుడు ఎవ్రీ ఇన్ఫ్లుయెన్సర్ ఒక మెమీ మేకర్ అయిపోయి ప్రభుత్వాన్ని అడ్డగోలుగా తిట్టాలన్నది కూడా కాడాడ. సబ్జెక్టివ్తో ఉండాలా అని అనేది ఈ జడ్జిమెంట్ని మనం రెస్పెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా తెలంగాణ హైకోర్టు మనకు కవచమై నిలబడ్డదని అంటే మనం ఇష్టారాజ్యంగా కూడా చేయనిక కాదు. నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా చెప్తున్నా, మనం కూడా మన డెకోరం మెయింటైన్ చేయాలి.
ఇన్ఫ్యాక్ట్ పొలిటికల్ యాంగిల్ తీసుకొని చూస్తే ఇవాళ ఇది నల్లబాలు వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఎక్సెట్రా కంటే నేను ఏమని మాట్లాడతా అంటే ఇది బీఆర్ఎస్ కార్యకర్త అంటే ఎక్కువ. ఇందులో 2 యాంగిల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అందరికీ ఇది ఒక విక్టరీ. సెకండ్ ఏంటంటే నాకు ఇలా గర్వం అనిపిస్తుంది, నల్లబాలు ఒక బీఆర్ఎస్ కార్యకర్త అయినందుకు బీఆర్ఎస్ పార్టీ ఆయన వెనుక నిలబడ్డది. అడ్డమైన కేసులు బుక్ చేస్తే ఆయనకు మద్దతు ఇచ్చింది. యావత్ సోషల్ మీడియా వారియర్లకు ఒక కవచమై నిలబడ్డది. అట్లా చూసుకోవాలి కార్యకర్తనంట. అంతేగాని గుడ్డలోడ తీసి కొట్టినా మాకేం సంబంధం అని పదవులలో అరే అప్పుడైతే కార్యకర్తలం కూడా ఉన్నాం కదా. మా సోషల్ మీడియాలో హ్యాక్ అయిపోయి అడ్డమైన నంగా నాచి వీడియోలు పెడతా ఉంటే అరే ఒక్కడు మాట్లాడాడు కొన్ని పార్టీలలో, అంధకార పార్టీలల్లో. మళ్ళా ఇది కౌరగుర్తుల పోటీ అని చెప్పి మనం మాట్లాడతాం రాని వచ్చిన తెలుగులల్లో. మళ్ళీ ఏమైనా అనగానే ఇక్కడ ఒకటి ధర్మం తీసుకొస్తాం, ఇక్కడ దేవుని తీసుకొస్తాం, పచ్చి బట్టలలో స్నానం చేద్దాం, ప్రమాణ స్వీకారం అని అంటాం. మళ్ళీ అదే పచ్చి బట్టలు తీసుకొని నువ్వు ఏదైనా కార్యకర్తకు చేసినావు అంటే ఏం లేదాడా. చచ్చిపోయిన సాయి గణేష్, ఆత్మహత్య చేసుకున్న సాయి గణేష్ ప్రత్యక్ష సాక్షి, దెబ్బలు తిన్న గిరీష్ దారాముని ప్రత్యక్ష సాక్షి. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఏ విన్, ఇట్స్ ఎ విక్టరీ, ఓ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. కానీ దాన్ని మిస్యూజ్ చేయొద్దు. మనం కూడా సబ్జెక్టు రిఫరెన్స్లో మాట్లాడాలి ఫ్రెండ్స్. గుడ్డలుడ తీసి కొడతా అంటాడు ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా. మరి ఇది అబ్సినిటీ కాదా మిస్టర్ సీఎం? దిస్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ. సత్యమేవ జయతే అని అంటారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా. ఫ్రీ స్పీచ్ అనగానే మళ్ళీ మన ఈగో కాదు ఫ్రెండ్స్. ఎఫ్ఐఆర్లు అనేది ఇలా ఒక టూల్స్ ఆఫ్ రివెంజ్ కాదు ఫ్రెండ్స్. పొలిటికల్ క్రిటిసిజం అనేది కాన్స్టిట్యూషనల్గా మీకు రక్షణ ఇచ్చింది ఇలా తెలంగాణ కోర్టు. దాన్ని మనం మిస్యూజ్ చేయొద్దు. నల్లబాలు ట్వీట్లకు అవి రాజ్యాంగబద్ధమైన విమర్శ అని చెప్పి గర్వంగా నల్లబాలుకు పక్కన నిలబడ్డది అలా తెలంగాణ కోర్టు. నేను అంట కదా ఫ్రెండ్స్, నా ఏకైక నమ్మకం జ్యుడిషియరీయనని. కరెక్ట్గా మాట్లాడాలనంటే ఈ గెలుపు కేవలం బీఆర్ఎస్ గెలుపు ఆర్ నల్లబాలు గెలుపు కాదు, యావత్ సోషల్ మీడియా పర్సన్లది గెలుపు. ఇండియన్ డిజిటల్ డెమోక్రసీలా ఇదొక చారిత్రక ఘట్టం అని చెప్పి చెప్తారు. ఈ మిడ్ నైట్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక పోస్ట్ పెట్టామనుకో నువ్వు అగేన్స్ట్ వాళ్ళకి ఒక న్యూక్లియర్ స్ట్రైక్ అయిపోయింది. అది వచ్చేస్తుంది ఇట్లా ఎఫ్ఐఆర్ బటన్ టక్కున. మళ్ళీ ఇక పోలీస్ వ్యాన్లు మిడ్ నైట్ డ్రామా మొదలైపోతుంది కంప్లీట్గా. తెలంగాణ హైకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి రిలాక్స్, బత్తమీజ్ దిల్ రిలాక్స్. ట్విట్టర్లో పెట్టినంత మాత్రాన నేను తీహార్ జైలు పంపినంత పని కాదు మిస్టర్ సీఎం, మిస్టర్ కాంగ్రెస్, ఆనరబుల్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పింది. ఏదో 20% కమిషన్ అని ఒక జోక్ వేస్తే దానికి ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక దానికి ఒక సపరేట్ మినిస్ట్రీ పెట్టాల్సి వస్తుంది దగ్గర కూడా ఇట్లా చేయాలనంటే. ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హర్ట్ అండ్ ఫీలింగ్స్ అండ్ ఓవర్ యాక్షన్స్. కాంగ్రెస్లో ఒకటి మినిస్ట్రీ కొత్తది వస్తుంది. అరే ఇది పెట్టుకోరు, ఇది రాసి పెట్టుకోరు. ఇక ఏంటనంటే మినిస్ట్రీ ఆఫ్ హర్టింగ్ ఫీలింగ్స్ అండ్ ఓవర్ యాక్షన్స్. ఓవర్ యాక్షన్ మినిస్ట్రీ అని ఒకటి పెడతారనమాట. ఆ ఓవర్ యాక్షన్ మినిస్ట్రీ పని ఏముంటుంది అని అంటే ఎవరెవరు ఓవర్ యాక్షన్ చేస్తారు, సోషల్ మీడియా పోస్టులు చేస్తారు, అది చూసి దాని మీద కేసులు బుక్ చేస్తారు. మళ్ళీ పెట్టరు, మళ్ళీ అట్లా ఒక మినిస్ట్రీ పెట్టరు. ఓ నలుగురికి షేర్ చేయరు ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు కూడా కార్యకర్తలే, సోషల్ మీడియా కార్యకర్తలే. ఈ చిట్టా ఆ కార్యకర్తలందరికీ అంకితం. ఎవరైతే తన పార్టీల కోసం త్యాగాలు చేసి మరీ కష్టపడతారు చూడు, వారికి అంకితం. కార్యకర్తలను కాపాడుకొని పార్టీ అదొక పార్టీ ఉంటేంత కాటికి పోతేంత అంట. రాంగా ఫ్రెండ్స్ నేను అన్నది? మీ కామెంట్ రూపంలో చెప్పండి. కార్యకర్తలే ఎప్పటికైనా ఓనర్లు, ఫౌండర్లు, వ్యవస్థాపక అధ్యక్షులు ఎవడు ఉండడు పార్టీలకు. కార్యకర్తలే ఫౌండర్లు, కార్యకర్తలే ఓనర్లు, కార్యకర్తలే వ్యవస్థాపక అధ్యక్షులు. భారత్ మాతాకి జై.